ముచ్చట్లు రాజన్న దళాల స్వామి ధనాల శరణార్థులందరికీ ఏం రాదని ఎక్కడ అంటారులే. ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు వచ్చారురా. మరిపల్లి మండలం వీర్లపల్లి గ్రామం. ఇక ఊరు పెద్ద మనిషి ఊరు సర్పంచ్ సాబ్. ఇక సార్పి వచ్చేసి నడిపన్న గారి చుక్కారెడ్డి. ఇక దాదాపు ఒక 20 సంవత్సరం రాజకీయం చేస్తున్నాయంట. ఈ కిత్తలుగా మంచి మెసేజ్ గెలిచిండు. ఏం చేసిండు, ఇట్లా గెలవడానికి కారణాలు ఏంటి, గెలిచాక ఎటువంటి పనులు చేసిండు, మరి గ్రామ ప్రజలకు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి అవన్నీ అడిగి తెలుసుకున్నాం. ఉండి తమాషుడే ముచ్చట చదువుండే. పటేల్ నమస్తే. పోనా పటేల్ అంకే ఖతర్నాక్ వేసిన పటేల్ కడకున్నా ఇక ఇప్పుడు మీ ఊరికి వచ్చినాయిగా ముచ్చట సూర్యత అందరు మరి వీఆర్ జిల్లా పటేల్ చెప్పు నాకు కొంచెం మీ గురించి. మా గురించి ఏంది, అందరికి నమస్కారం. 25లో పోటీ చేసి గెలిచిన, మంచి మెజార్టీతో గెలిచిన, అందరూ మంచిగా సహకరించి గెలిపించారు. ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది? ఎందుకంటే కుటుంబ సభ్యులు రాజకీయం చేసి మీరే రాజకీయాలకు వచ్చారా? లేదు, నేనే వచ్చిన అంటే నేను 2006లో సర్పంచ్గా పోటీ చేసిన. 2006లో అయితే మా పెద్ద మనుషులు ఉంది ఊర్లో, పోలీస్ పార్టీలు ఉంటే, సరే ఇలవాడితే ఇలవాడరా మనం నీకే చేస్తామని చెప్పారు. చేస్తామని చెప్పి సరే అనుకున్నా. మా ఇంటి పక్క ఆయనకి పాయింట్ల వండి నేను నిలబడ్డా. నాకు చెప్పిన పోలీస్ పార్టీలు ఏం చేసిండు, వాళ్ళ కొడుకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ కొడుకు నిలబడి, సరే పోలీస్ పార్టీలు కొడుకు నిలబడ్డా నువ్వు బంద్గా అని నాకు అన్నారు. నేను బంద్గానని చెప్పిన. నేను ఎందుకు బంద్ అయితే, నాకు నిలబడమన్నాడు. నాకు నిలబడమని ఆయన వచ్చి నిలబడితే నేను ఎందుకు బంద్ అయితే అన్నా. సార్ ఏమైంది, పోలీస్ పార్టీలు గెలవలేదు, పక్కాని గెలిచి నీకు ఆయన పాండంగారెడ్డి అని. ఇక అప్పటి సంధి అరే దీన్ని ఏదో చేయాలి, మనం ఏదో చూడాలి అని అట్లాగే చేసుకుంటూ వచ్చిన. మల్లకిత్తకు ఎస్సీ వచ్చింది 5 సంవత్సరాలు అయినాక. ఎస్సీ వస్తే నేను టీడీపీలో ఉంటే టీడీపీకే చేసిన. ఇక ఆ తర్వాత అయినాక మళ్ళా 2018లో 2019 జనవరి 25 తారీఖు ఎలక్షన్కు నిలబడ్డా. మళ్ళా అదే పోలీసు వాళ్ళ పిల్లాడు మానిగిరెడ్డి కొడుకు నిలబడ్డాడు, నేను నిలబడ్డా. ఇప్పుడు మొన్న నాతో ఓడిపోయిన ఆయన వచ్చి నిలబడి, అప్పుడు నేను కొద్ది మెజార్టీ 31తో ఓడిపోయినా 2019లో. ఇక అట్లాగే చేసుకుంటా రాజకీయం చేసుకుంటూనే ఉన్నా, రాజకీయంగా తిరుగుకుంటూనే ఉన్నా. అయితే ఈసారి ఏమైంది, అరే ఇన్నిసార్లు ఇది చేసిండు కదా, ఖచ్చితంగా ఆయన నేను గెలిపియాలప్ప ఏదో పని చేస్తాడు అని జనాలు అనుకొని, అది జనరల్ ముందు ఏమైంది, ఫస్ట్ మాకు లేడీ వచ్చింది, జనరల్ లేడీ. కానీ వేయొద్దు అనిపించింది. ఇక మళ్ళీ ఊరికి అడవిలో పట్టుకొని తిరగాలి, మనకు పని ఖరాబ్ అవుతుంది అట్లా అని అనుకుని. తర్వాత జనరల్ సీట్ వచ్చింది. జనరల్ వస్తే వేయాలని కన్ఫామ్ అయ్యి అందరు కూడా సహకరించి ఇలవాడి మేము చేస్తామన్నారు. ఇద్దరే. ఆ ఇలవాడ్డ ఆయన కూడా, నాకు పోటీలో పడ్డ ఆయన కూడా మా బావనే, మా బంధువే. ఆయనకు చెప్పినారు వేరే వాళ్ళు, కానీ లేదు నేను నిలబడి తప్ప నేను ఎట్లా బంధుగానని నిలబడ్డాడు. మంచి మెజార్టీతో 275 మెజార్టీతో గెలిచిన. అట్లా జనాలకు చెప్పినాం, ఏదైనా పని సాధ్యమైనంత వరకు చేస్తా అని చెప్పినా చేస్తా. పోటీ చేస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు ఏం చెప్పిన పడాలి? నేను చెప్పింది ఏమిందంటే, ఇప్పుడు రూలింగ్ ఉన్నది, ప్రతి పని 5 ఏళ్ళ వరకు ఏదన్నా కొత్త పని లేక మన ఊరుకు ప్రతి పని ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన. ఎందుకు చెప్పినామంటే, చేలకాడికి తోవలు చేపిస్తామని చెప్పినాం. చేలకాడికి ఉన్న బట్టలు కంపల్సరీ చేపిస్తా అని చెప్పిన. నేను పోయే వరకు ఈ 5 ఏళ్ళ ఖచ్చితంగా పని చేపిస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా అదే లెక్కలో ఉన్నాం, చేయాలనే ఉద్దేశంతోనే నడిపిస్తున్నాం అన్నమాట. మరి మాట్లాడుతా పడాల ఖర్చు ఎంత వచ్చింది పడాలి మనకి ఎలక్షన్? ఖర్చు ఏముంటుంది, మనం దండం పెట్టి తిరిగినాం. మనం వీడికి 2 గిత్తలు పడిపోయినాం, 3వ గిత్త నేను చేయాలని అనుకున్నారు జనాలు. అట్లా అనుకుని చేశారు. పెద్ద ఖర్చు ఏం పెట్టారు. 275 మెజార్టీ వచ్చింది. మొత్తం ఎంత 1200 చిల్లర అయింది. మాకు 700 చిల్లర మాకు వచ్చినాయి, 400 ఆయనకు అపోజిట్ ఆయనకు వచ్చింది. వార్డు మెంబర్ ఎంత మంది? 9 మంది గెలిచారు. 9 మంది. మా వాళ్ళు మొత్తం ఎన్ని వార్డు? 10. 10లో 9 వచ్చినాయి మీ ప్యానల్. ఒక్కటే పోయింది. గెలిచాక ఎటువంటి కార్యక్రమం సురువైనాయి మన గ్రామంలో? ఎటువంటి అంటే, మనకు సీసీ రోడ్లు వచ్చినాయి. కాకపోతే మొన్న ఈ అదేదో పేరు వేరే పెడుతున్నారంట, ఎన్ఆర్జీఎస్ లేకుండా అది పెట్టుట్లే, సైట్ బంద్ చేసిండ్రు. నేను
అది ఎప్పుడన్నా రాని డబ్బులు ఏదన్నా కానీ అని అండర్ డ్రైనేజ్ చేసిన ఒక 500 మీటర్లు ఇబ్బంది ఉన్న తాన ఒక డాగ్రా బిల్డింగ్ కట్టించిన ఈడ గుడి దగ్గర మంచిగా లేదాడని పెద్దమ్మ గుడి అని ఉంటుంది. ఆ గుడి దగ్గర అందరు వద్దంటే గుడి ఈడ బాగా అయితే జాగా ప్లేస్ మంచిగా చేస్తా అని ఆడ డాగ్రా బిల్డింగ్ కట్టించి ఇప్పుడు స్లాబ్ వేసిన పిల్లలు చేసి ఆడ జాగా అంతా దేవుని ముంగట మంచిగా చేపించేసిన. ఇప్పుడు శ్మశాన వాటికల అక్కడ అంతా ఇబ్బంది ఉంటుండే ఎప్పటికీ ఏ ఊరోళ్ళు వచ్చినా. ఏం మనం పెద్దగా చేసింది ఏం లేదు కానీ చిన్న పనే కానీ అందరికి మంచిగా అనిపించింది. అది చేసి పెట్టి మొత్తం నీట్గా సాఫ్ చేయించేసి ఎందుకంటే పోతే రాకుండా ఉండే అనమాట. అట్లా ఇప్పుడు అండర్లైన్ చేసినాం. ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్ ఉన్నది మెయిన్, అది ఎప్పుడో చేసి మేము ఉండంగానే ఎంపీపీ నారాయణ రెడ్డి ఉండంగానే చేసింది ఉన్నది. మొన్న స్పీకర్ సార్ని అడిగిన మన గడ్డం ప్రసాద్ కుమార్ని అడిగితే లెటర్ ఇచ్చిండు, కలెక్టర్కి ఇమ్మన్నాడు. కలెక్టర్కి ఇచ్చిన ప్రొసీడింగ్ ఇస్తాడు. ఒకటి దాని ముంగట ఉన్న కల్వాటు అదేమింది గ్రామ పంచాయతీ అవి రెండు ఇప్పుడు చేయనీకి రెడీగా ఉన్నామన్నమాట. ప్రొసీడింగ్ రాగానే తమాషా మాట్లాడుతున్నావు. వాళ్ళ మరి గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు ఈ గీతలు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకం మధ్యలో వ్యత్యాసం చెప్తా పడాలి. ఉన్నది, ఎందుకు లేదు. నువ్వు కేసీఆర్ కూడా చేసింది బాగానే ఉన్నది. ఎట్లా బాగున్నదంటే కేసీఆర్ కూడా బాగానే చేసిండు. ఏం బాగా చేసిండు అంటే పర్వాలేదు. ఏం బాగా చేసిండు, ఇప్పుడు రైతు బంధు చేసిండు, రైతు బంధు వేస్తున్నాడు, పర్వాలేదు. కానీ ఎవరికి రైతు బంధు అది? త్వరలకు రైతు బంధు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు అది. అద్దె ఎకరెకరం ఉన్నోనికి 6,000 ఇస్తే ఏమొచ్చింది? వ్యవసాయం చేసేటోడు 2 ఎకరాలు 4 ఎకరాలు పార్కం చేసుకున్నటువంటి సబ్సిడీ బంద్ చేసాడు. స్ప్రింక్లర్ పైపులను డ్రిప్పు ప్రతిదీ సబ్సిడీ నాగాండ్లు ఇప్పుడు ఏంటి సబ్సిడీ అంతా బంద్ చేసాడు. బంద్ చేసి దొరలకు పైసలు ఈయనకి చేసాడు కేసీఆర్. ఎకరాల కొద్ది ఉన్న వాళ్ళకి లాభం అయింది కేసీఆర్ చేసాడు, అది బాగానే అయింది. ఇప్పుడు దళిత సీఎం చేస్తాడు, ఆయన్ని సీఎం అయిండు. ఇక ఆయన కుటుంబం అంతా దోసుకతిని ఒక కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న ఆయన బిడ్డ జైలుకుపోయిందంటే ఎంత తారీఫ్ కుటుంబం అనుకోవాలి అది. అట్లా ఆయన కూడా చేసిండు బాగానే. చేసిందంతా మిషన్ భగీరథ అన్నాడు. నీళ్ళు ఎంతగానో ఇప్పుడు గొల్లలో గొల్లరిచ్చాడు. ఎంతమంది మేపుతున్నాడు గొర్రెలు, ఎంతమంది గొర్రెలు ఉన్నాయి. అంత గాలికి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్. ఆయన మటుకు మంచిగా ఉన్నాడు ఫామ్ హౌస్లో, అన్ని మంచిగా చేసిన ఆయన. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు కూడా నిలదీసి అడుగుతలేడు ఎందుకు? వస్తే అల్లుడు కొడుకు గజ్జిగా వడుతారు, ఏం మాట్లాడనీయకుంటే ఇతర సేమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండగా సోనియా గాంధీ ఉపాధి పని పెట్టింది. వలసలు పోతున్నారు తెలంగాణ ప్రజలని. ఒక్కసారి చేస్తే అది ఎన్ని ఏళ్ళు గుర్తున్నట్టు ఉన్నది. కానీ మరి కేసీఆర్ చేసిన ప్రభుత్వం ఏమున్నది? ఇప్పుడు దాన్ని బీజేపీ వాళ్ళు కూడా, నరేంద్ర మోడీ వాళ్ళు కూడా దాన్ని ఇప్పుడు 2 మాటలు ఫోటోలు పెట్టి అది చేసి ఇది చేసి ఏదో మొత్తం మీద దాన్ని లైన్ తప్పియాలి అనేటటువంటి ప్రస్తావన చేస్తున్నది బీజేపీ కూడా. ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు, అంత మంచిగా చేస్తా అనుకున్నాడు. కేసీఆర్ మస్తు అప్పుల కుప్ప చేసిపోయాడు. అమరకు వచ్చింది, కొన్ని చేసిండు, ఇంకా కొన్ని కూడా ఆయన అయిపోయే వరకు చేస్తా అంటున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఇంత ఇదంటే అందరూ సీఎంలు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, దళితుని సీఎం చేస్తున్నాడు, చేయలేదు. చేయనందుకు మన రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే మన గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్గా అందరి కొద్ది పెద్ద మనిషిగా కూర్చుని పెట్టాడు. మన ఇప్పుడు ఆయన చేసింది కూడా ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏది లేదనుకుంటా చేస్తున్నాడు. బస్ ఫీరీ ఇస్తున్నాడు, ఫీరీ ఇస్తున్నాడు. అది ఎందుకు ఇస్తున్నాడు? కరెంట్ బిల్ ఫీరీ ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమిందంటే ఇంకా కొన్ని ఇందిరామ్ ఇండ్లు ఇస్తున్నాడు. అప్పుడు ఇందిరామ్ ఇండ్లు వచ్చింది, ఇప్పుడు ఇందిరామ్ లే. ఇప్పుడు రేషన్ కార్డు నిత్యం ప్రక్రియ, ఎప్పుడు పోయినా రేషన్ కార్డు. మరి 10 ఏళ్ళు సీఎం ఉండి ఇచ్చిండు, ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నాడు, ఏది పైపులు, పంపులు, డ్రిప్పు ప్రతిదీ ఇస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఇస్తుంది, ఆయన అన్ని బంద్ చేసి మరి ఇప్పుడు పక్కకు మా గ్రామంలో పక్కకు ఒక ఘన సౌకర్యాన్ని ఉండే, ఆయనకు 500 ఎకరాలు ఉన్నాయి. ఆయన ఏం చేసేది, అందరికి కౌలుకి ఇస్తారు. 500 ఎకరాలకు ఆయనకి ఇష్టం వచ్చిన పైసలు పడుతున్నాయి. ఈయన చేసిన పుణ్యమాన్ని 4 ఎకరాలు ఉండి వ్యవసాయం చేసుకున్నానికి ఏం లాభం లేదు. మరి 4 రూపాయలు వస్తే ఇంటికి పనికి వస్తే మసాలా సంచి 2000 చిల్లర అయింది. అదే మసాలా సబ్సిడీ చేసి అయిపోయింది కదా, రైతు బంధు చేయకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు, రైతు బంధు చేయలేదు, కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు, డాడీ తెలియజాడు, రాష్ట్రాన్ని ఆసి ఆయన తిన్నాడు, ఆయన కుటుంబం బాగుపడ్డది, జనాలు అయితే బాగుపడలేదు. పోయే ముందు మాట్లాడుతా, ముందు మన గ్రామంలో చేయబోతున్న కార్యక్రమాలు అంటే మన ఊళ్ళో చేసేటి మెయిన్ అంటే అండర్ డ్రైనేజ్ ఉన్నది. అండర్ డ్రైనేజ్ చేసి రోడ్లు వేయాలి. ఇప్పటి వరకే కొంచెం చేసిన అండర్ డ్రైనేజ్,
అండర్ డ్రైనేజ్ చేసే సీసీ రోడ్ వేయాలి. అదొక్కటి. ఇప్పుడు చేలకాడికి బాటలు అన్నమ్మా, చేలకాడికి బాటలు కంపల్సరీ చేపిస్తా. ఇప్పుడు స్పీకర్ సార్కి అడిగిన, నువ్వేది ఉన్నా ఒకటి చేయి, నేను పని ఇస్తా అని చెప్పాను. నీకే పని కావాలని ఇస్తాను. ఇప్పుడు ఆయన వస్తాడు ఆల్రెడీ. మేమే ఏం ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. నువ్వు ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అప్పుడు మీ ఊరికి వస్తా అంటున్నాను చెప్పాడు. ఇప్పుడు ఒకటి డాక్టర్ గ్రూప్ భవనం ఉన్నది, అది ఓపెనింగ్కు పిలిపిస్తా ఈ వచ్చే నెలలో. దాన్ని పూర్తి చేసి పిలిపించి ఏ పని ఉన్నా స్పీకర్ సార్ ఉన్నాడు మనకు, ఖచ్చితంగా మన ఊరికి పని అంటూ లేకుండా ప్రతి పని కూడా చేపేయాలని ఆలోచన. పోయిరా రాజా, పెడదాం. పోయిరా.